హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చాక్లెట్ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనిలోకి బటర్ తీసుకోవాలి. బటర్ని లైట్గా వేడి చేసి దాంట్లో నేను బ్రౌన్ షుగర్ వేశాను. వేరొక బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను. అలాగే కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ కూడా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని బటర్, బ్రౌన్ షుగర్ వేసిన దాంట్లో కలుపుకోవాలి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను మిల్క్ మేడ్ వేశాను. మిల్క్ మేడ్ ఉంటే వేసుకోండి, లేకున్నా పర్వాలేదు. మిల్క్ మేడ్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందని నేను వేశాను. దీంట్లో నేను 1 కప్ గోధుమ పిండి ఇంకా మైదా పిండి 2 మిక్స్ చేసిన పౌడర్ వేసుకున్నాను. మైదా పిండి తక్కువ వేశాను, గోధుమ పిండి ఎక్కువ వేశాను. అలాగే దీంట్లో కొద్దిగా కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. అంత చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోండి. అక్కడ బేకింగ్ పౌడర్ వేశాను కదా నేను, ఇక్కడ కూడా కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకోండి. పాలు వేసుకొని కలుపుకోండి. బటర్ ఎక్కువ వేసుకుంటే మీకు లూజ్‌గానే ఉంటుంది. కొద్దిగా పాలు వేసుకోండి. తర్వాత దీంట్లో నేను కోకో పౌడర్ వేశాను. కోకో పౌడర్ మన టేస్ట్‌ని బట్టి మనం పౌడర్ ఎంత వేసుకోవాలో అంత. చాక్లెట్ ఎక్కువ నచ్చుతుంది అనుకుంటే కొద్దిగా కోకో పౌడర్ ఎక్కువ వేసుకోండి. నేను చాక్లెట్ వేయలేదు, కోకో పౌడర్ వేశాను. అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను నట్స్ వేశాను. బాదం వేశాను, కాజు వేశాను. వాటిని మంచిగా చిన్నగా కట్ చేసుకొని మనం బిస్కెట్స్ నేను ఓవెన్‌లో పెట్టాను. వాటిని ఇలా బాల్స్ లాగా చేసుకొని మంచిగా మనం బాల్స్ లాగా పెట్టినా అవి ఇట్లా ఓపెన్ అవుతాయి కుకీస్ లాగా. నేనేం చేశానంటే కొద్దిగా ప్రెస్ చేసి దాని మీద నట్స్ పెట్టి ఓవెన్‌లో పెట్టాను. లో 180 డిగ్రీస్ వద్ద ప్రీహీట్ చేసుకొని ఒక 11 మినిట్స్ 11 ఆర్ 12 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. ఓవెన్ లేకపోతే ఒక గిన్నెలో వాటర్ పోసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేట్‌ను దాని మీద పెట్టి కుకీస్ పెట్టిన ప్లేట్‌ను దాని మీద పెట్టి మనం బేక్ చేసుకున్న బేక్ అవుతాయి. ఈ ప్లేట్ నేను ఓవెన్‌లో పెడతాను కాబట్టి దీనికి కొద్దిగా బటర్ అప్లై చేశాను. చేసి ఇంకా వాటి మీద ఈ నట్స్ ఉన్నాయి కదా, నట్స్ అలా ప్రెస్ చేసి పెట్టాను. దీంట్లో ఇంత చుట్టూరుగా అలా పెట్టుకోకుండా ఓన్లీ 3, 4 కుకీస్ పట్టే విధంగానే పెట్టుకోండి. ఎందుకంటే అవి బేక్ అయినప్పుడు ప్లేస్ సరిపోద్ది దానికి. కాబట్టి ఇలా పెట్టుకోకుండా ఓన్లీ 3, 4 పెట్టుకోండి. నేను మీకు చూపించాను కానీ అలా పెట్టుకోకూడదు. మళ్ళీ అవి తీసి నేను ఓన్లీ ఒక 4 కుకీసే పెట్టాను. ఇలా కుకీస్ పైన పెట్టుకోవచ్చు, లేకపోతే మనం పిండి కలిపేటప్పుడు అదంతా మిక్సింగ్ చేసేటప్పుడు కూడా నట్స్ పౌడర్ వేసుకోవచ్చు. అలా వేసుకోవచ్చు, ఇలా కూడా బాగుంటుంది. మనకేవి ఉంటే అవి అక్రోట్ కూడా వేసుకోవచ్చు, కిస్మిస్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా నేను ఓవెన్‌లో పెట్టాను. ఈ విధంగా నేను కుకీస్ తయారు చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఒక 1 అవర్ పెట్టాలి. అంటే కుకీస్ చేసే ముందు మనం ఫ్రిడ్జ్‌లో 1 అవర్ పెట్టిన తర్వాత తీసి అప్పుడు బేక్ చేసుకోవాలి. ఓవెన్‌లో అయినా బయటైనా. అప్పుడు క్రిస్పీగా మంచిగా వస్తాయి.